ఖండంలోనే అతిపెద్ద జనజాతర మేడారం. ఈరోజు సమ్మక్క గద్దెపైకి వస్తున్న సందర్భంగా ఇక్కడి సందడి ఎలా ఉందో ఇక్కడి వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, సమ్మక్క ఊరేగింపు ఎలా ఉంది? ముందు సమ్మక్క సారక్కకి నా పాదాభివందనాలు. కొన్ని సంవత్సరాల నుంచి తల్లిని 700 సంవత్సరాల పైగా తల్లి చరిత్ర. అమ్మ వాళ్ళ రాకట నిన్న సార్లమ్మ పగిడితరాజు గోవిందరాజు రాకడ జరిగింది. వాళ్ళు గద్దపై ఆశీనులైనారు. నేటి కాలం ఎదుర్కోవాల సమయం. తల్లిని ఎదుర్కొని మళ్ళీ గద్దపై కూర్చోబెట్టుకొని అమ్మకి ఆటపాటలతో ఆడంబరంగా మేము మొక్కుకోవడానికి తరలి వచ్చినాము. మేము సమ్మక్క రూపాలు అంటాము. మాలాంటి రూపాలు చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరు అమ్మ రూపంగా భావించుకొని పుట్టన చెట్టును ప్రతి దాన్ని మేము పూజించుకొని మొక్కేటోళ్ళము. నేటి కాలం అమ్మ పండుగని మాకు సంతోషము. కొన్ని ఇక్కడున్న నైబర్స్ వీళ్ళు ఉంటారు కదా, కోండు గోయ, వీళ్ళ కోసం అమ్మ పోరాడి ఆమె వీరమరణం పొందినందుకు ఫిరంగులతో అమ్మకు ఘన స్వాగతం పలకడానికి ప్రభుత్వం సైతం కదిలొచ్చినందుకు అందరికీ సంతోషంగా ఉంటుంది. అమ్మ రాకటతోని మాకు ప్రతి ఒక్కరికి అమ్మ ప్రతి ఒక్క కష్టాన్ని ఆపదని తీర్చి మమ్మల్ని పైకి తెస్తుందనే నమ్మకంతో ప్రతి ఒక్క భక్తుడు యాటపిల్లల్ని కానీ గోపిల్లల్ని కానీ ఘటం కుండలు కానీ ఆరగిస్తూనే ఉంటారు. మొత్తం రంగవల్లులతో తల్లికి అలంకరించి తల్లి పాదాలు ఎన్నడైతే వాళ్ళ రంగవల్లులు వెళ్తాయో వాళ్ళకి ఆచారం గండం వెళ్ళిపోయి అమ్మ వాళ్ళని దీవించిందని, అమ్మ పాదాలు వాళ్ళకి తగిలినాయన్న తృప్తితో మళ్ళీ రేపటి పొద్దున తల్లిని దర్శించుకొని తిరుగు ప్రయాణం అయింది. ఇది అమ్మవారికి మాకు ఉండే సంబంధం అంటే, నాకు 10 years ఉన్నప్పుడు తల్లి వచ్చింది సమ్మక్క. నేను సమ్మక్క అని చెప్పి పసుపు పట్టుకొని చెప్పి బండారు అంటాం మేము. అది పట్టుకొని చెప్పి మాకు ప్రతి ఒక్కరికి ఇంట్లో మంచి చెడు చూడటం అలా జరిగి తల్లి జాతరలో మేము రావటం, ఒడిబియ్యాలు కట్టుకోవటం, అలా తల్లి భక్తుల కింద తల్లి పిల్లల కింద మా అమ్మ తనకి సార్లమ్మ వస్తుంది. నా బిడ్డ వచ్చినప్పుడు రాకముందు నా తల్లి అట్లా ఉంటుందండి. ఆ రిలేషన్ పర్పస్ అమ్మని మేము తల్లిగా నడుస్తూనే ఉంటాం. మాకు తల్లి ప్రతి దానికి సానుకూలంగా ప్రతి దాంట్లో విజయంగా నడిపిస్తూనే ఉంటుంది.